వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. హైదరాబాద్లో కోలివింగ్ అనేది విచ్చలవిడిగా పెరిగిపోతుంది. ఒకప్పుడు గర్ల్స్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్ ఉండేవి. ఇప్పుడు కోలివింగ్ రూమ్స్ కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి నిజంగా ఏబిఎన్లో ఒక ఆర్టికల్ చదివినప్పుడు ఇది ఎంత ప్రమాదకరంగా మారుతుంది, ఇది తల్లిదండ్రులకు తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా, కోలివింగ్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి అనేది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు, యువత తమ భవిష్యత్తును ఎందుకు అంధకారంలోకి నెట్టుకుంటున్నారు అనేది అర్థం కావట్లేదు. దీనికి సంబంధించి హైదరాబాద్లో రోజు రోజుకు కోలివింగ్ సంస్కృతి, దానితో సమస్యలు ఎదురవుతున్నాయి. సమస్యలు ఎదురవుతున్నా కూడా యువత దాని నుంచి ఏమాత్రం కూడా బయటికి రావాలి అనుకోవట్లేదు. మొత్తం తెలంగాణలో కోలివింగ్లో 60 నుంచి 70% మంది బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ కోలివింగ్ రిలేషన్స్లో ఉంటే, తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళే 20 నుంచి 30% మంది కోలివింగ్ రిలేషన్లో ఉంటున్నారట. అంటే కోలివింగ్లో జీవిస్తున్నారు. వాళ్ళు చెప్పే కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఆ తర్వాత రాబోయే ప్రమాదాలను ఎందుకు ఊహించలేకపోతున్నారని చెప్తున్నారు. అంటే కనిష్క అనే ఒక అమ్మాయి ఉంది. ఈమె ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగి. ఓ డేటింగ్ యాప్లో ఒక వ్యక్తితో, తన్వి అనే వాళ్ళతో పరిచయం అయింది. ఇద్దరు కలిసి కోలివింగ్ హాస్టల్లో ఉన్నారు. 2 ఏళ్ళు కలుసుకున్న తర్వాత కనిష్క్ తనని మోసం చేశాడంటూ తన్వి పోలీసుల్ని ఆశ్రయించింది. 2 ఏళ్ళు కలిసి ఉన్నాక కోలివింగ్లో నన్ను మోసం చేశాడు అని పోయింది. కానీ ఒక బంధానికి విలువ లేకుండా, పెద్దల అనుమతి లేకుండా ఇష్టానుసారంగా జీవించేస్తే ఆ బంధం ప్రమాదకరంగా మారుతుంది అని ఎందుకు ఈరోజు యువత తెలుసుకోలేకపోతుందో నాకు తెలియట్లేదు. అయితే ఎందుకు ఈ కోలివింగ్ సంస్కృతి పెరిగిపోతుంది అని అంటే, స్వేచ్ఛా వాతావరణం కావచ్చు, యువతి యువకులు కలిసి ఉండడానికి అవకాశం కావచ్చు, ఇంట్లో ఉన్నట్టుగా సదుపాయాలు ఉండడం, ప్రైవసీ ఉండడం, దీనివన్నిటితోటి కోచింగ్కి వచ్చేవాళ్ళు, లేదా ఐటీ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు, లేకపోతే వివిధ రంగాల్లో ఉద్యోగం చేసే వాళ్ళంతా కూడా ఈ కోలివింగ్ హాస్టళ్లలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఈ కుక్కట్పల్లి ఇటువైపు అయితే కోలివింగ్ హాస్టల్స్ ఎక్కువైపోయాయి. నేను ఈ మధ్యకాలంలో విన్నా, ఇది ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి. ఇటువైపు హెచ్ఐవి కేసులు కూడా ఈ మధ్యకాలంలో చాలా పెరిగిపోతున్నాయి. ఈ కుక్కట్పల్లి ఇటువైపు దీనికి కారణాలు ఏదైనా కావచ్చు, హెచ్ఐవి కేసులు కూడా పెరుగుతున్నాయనే ఒక వాదన అయితే వెలుగులోకి వస్తుంది. దానికి సంబంధించి కూడా త్వరలోనే ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇక కోలివింగ్ ఒకే దగ్గర అమ్మాయి అబ్బాయిలు కలిసి ఉండడం ఎంతవరకు సమంజసం అన్నది పక్కన పెట్టేస్తే, అదే అంటే ఈ కోలివింగ్ కాస్త ఏమవుతుంది అంటే రిలేషన్ ఏర్పరచుకుంటుంది. పెళ్లి కాకుండానే లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి వెళ్ళడానికి కారణమవుతుంది. పెళ్లి తర్వాత 4 గోడల మధ్య జరగాల్సింది, పెద్దల అంగీకారంతో ఒక కొత్త జీవితంతో ప్రారంభించాల్సింది, పెళ్లికి ముందే ఇష్టానుసారంగా ఇద్దరు వ్యక్తుల కోరికలు అందామా, ఇద్దరు వ్యక్తుల ఏమంటారు పైశాచిక ఆనందం అందామా, దాంతో ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్గా మారి అదొక సంస్కృతి చాలా పెను ప్రమాదంగా మారుతోంది. తల్లిదండ్రులకు చెప్పకుండా సాంప్రదాయాలకు విఘాతం కలిగిస్తూ, ఆందోళన కలిగిస్తూ, ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ తర్వాత మోసపోవడము, లేకపోతే వీడియోలు బయటికి రావడము, ఫోటోలు బయటికి రావడము, జీవితాలను చింద్రం చేయడము, డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కోవడము, లిక్కర్ కేసుల్లో ఇరుక్కోవడం, ఇవన్నీ ఇరుక్కున్న తర్వాత అయ్యో తప్పు జరిగిపోయిందని అప్పుడు కన్నీళ్లు పెడితే ఏ లాభం ఉంటుంది? ఇది ఎక్కువగా కోవిడ్ తర్వాత ఈ కోలివింగ్ హాస్టల్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోయాయి అని చెప్తున్నారు. కార్పొరేట్ సంస్థలు ఈ విభాగాల్లోకి రావడం, మంచి సౌకర్యాలతో అందుబాటు ధరల్లో వస్తుండడంతో ఉద్యోగులు, విద్యార్థులు కోచింగ్ తీసుకునేందుకు వచ్చేవారు వీటిపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఇది ఎలా ఉంటుందంటే, ఒకే గదిలో కలిసి ఉండడంతో పాటు డబుల్, త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఉంటాయి. ఆ బెడ్రూమ్లు ఎవరిది వాళ్ళకు ఉంటుంది, కిచెను, హాలు కలిసి వాడుకోవచ్చు. ఇట్లా 1200 నుంచి ఐ థింక్ 25,000 వరకు కూడా ఈ కోలివింగ్ హాస్టల్స్ దొరుకుతున్నాయి. దీంతో అందులో ఉండడానికి అన్ని రకాలుగా సౌకర్యాలు ఉంటాయని చాలా మంది ముందుకెళ్తున్నారు. 60 నుంచి 70% మంది బయట రాష్ట్రాల నుంచి వస్తే 30 నుంచి 40% మంది తెలుగు వాళ్ళే కోలివింగ్ హాస్టల్స్లో ఉంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఇంకో విషయం తెలుసా, మొత్తం కోలివింగ్ దేశంలో వ్యవస్థీకృత కోలివింగ్ మార్కెట్ 4,000 కోట్లు ఉంటే అందులో 750 కోట్ల మార్కెట్ హైదరాబాద్లోనే నడుస్తుందట. ఇది క్లియర్గా వస్తున్న ఒక అంచనా. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఐటీ కారిడార్, కుక్కట్పల్లి పరిసరాల్లో కోలివింగ్ హాస్టళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం నగరంలో 400కు పైగా కోలివింగ్ హాస్టల్స్లో 70,000 మందికి పైగా నివసిస్తున్నారు. 3-4 కలిసి అపార్ట్మెంట్ తీసుకునే బదులు పూర్తి సెక్యూరిటీ అని అందులో ఉండడము, ఆ తర్వాత కోలివింగ్ కాస్త లివ్ ఇన్ రిలేషన్లోకి మారడము, ఆ లివ్ ఇన్ రిలేషన్లో ఒకళ్ళతో ఒకళ్ళు పెళ్లికి ముందే సంబంధాలు ఏర్పరచుకోవడము, ఒక సభ్య సమాజం తలదించుకునేలాగా చేయడము, పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడము, పెళ్ళిళ్ళు కాకుండానే అన్ని రకాలుగా అమ్మాయి అబ్బాయి కలిసి ఉండడము, జీవితాలు నాశనం చేసుకోవడము, తల్లిదండ్రులకు తెలిసే టైంకి ఇదంతా
ఏం చేయాలో అర్థం కాని సందిగ్ధంలోకి పడిపోవడం, మరి ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారుగా పెళ్లి చేసుకోండి అంటే అసలు పెళ్ళంటేనే ఇష్టపడకపోవడము, ఇవన్నీ పెను ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఉత్తర రాష్ట్రానికి చెందిన రాధిక, దక్షిణానికి చెందిన కృష్ణ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరు స్నేహితులు గచ్చిబౌలిలోని ఒక కార్పొరేట్ కోలివింగ్ హాస్టల్లో రూమ్ తీసుకొని ఉంటున్నారు. ఆమె తల్లిదండ్రులకు తెలియదు. అడిగితే తల్లిదండ్రులు ఫ్రెండ్స్తో కలిసి ఉంటున్నా అని చెప్పింది. సడన్గా వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి చూసి ఒక్కసారిగా కంగు తిన్నారు. ఇలాంటివి చాలా అయిపోతున్నాయి. స్వేచ్ఛ పేరిట విచ్చలవిడితనం పెరిగిపోతుంది. అమ్మాయి అబ్బాయి స్వేచ్ఛ పేరుతోటి వాళ్ళు చేస్తున్న తప్పులను తాము ఏదైతే నైతికతను వదిలేస్తున్నారో దాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఇది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. దీనివల్ల అనేక అవరోధాలు, అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆ సమస్యలు పరిష్కరించుకోవడంలో విఫలమై చాలా మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి వస్తున్నారు. డ్రగ్స్కి అలవాటు పడటం, ఆల్కహాల్, విచ్చలవిడితనం, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ వీటన్నిటికీ అడ్డాగా మారుతున్నాయి. ఐటీ క్యారిడార్లో నమోదవుతున్న కేసుల్లో ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ కేసులు ఎక్కువగా ఉన్నాయంట. అంటే ప్రమాదం ఏ స్థాయిలో ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. ఏదేమైనా కానీ ఇలాంటివి సమాజ యోగ్యం ఏమాత్రం కూడా కాదు. కొన్ని సమాజానికి, మన కన్నతల్లిదండ్రులకు ఏం నేర్పిస్తున్నాం, లేకపోతే ఏమిస్తున్నాం మనం అనేది ఆలోచించాలి. సో ఈ కోలివింగ్ హాస్టల్స్ విషయంలో తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితిలో కూడా పిల్లల్ని ఒప్పుకోవద్దు. అలాగే ఈ హాస్టల్స్ విషయంలో నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. అసలు ఇందులో ఏం జరుగుతున్నాయి, లివింగ్ రిలేషన్ విషయం చాలా తప్పు. ఇప్పటికైనా తెలుసుకోవాలి. తెలుసుకోకుంటే మాత్రం పెను ప్రమాదాన్ని రేపు యువత ఎదుర్కోవాల్సి వస్తుంది. యువతే కాదు, సమాజం మొత్తం, దేశం మొత్తం కూడా ఆ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటన కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.